35వ శిష్యత్వపు లక్షణాన్ని మనం అనేక వారాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. బహుశా ఇక 35వ లక్షణాన్ని ఈరోజు మనం ముగించబోతున్నాం. సో కాబట్టి ఇక 35వ శిష్యత్వ లక్షణాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు అది రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, అది ఎక్కడుందండి? 2వ వచనంలో అది వ్రాయబడింది. ఏముంది అక్కడ? ఓకే. ఇక 35వ లక్షణం ఏంటంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి మనసు మారి నూతనమై రూపాంతరము పొందువారు శిష్యులు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. ఓకే, ఏంటి శిష్యత్వ లక్షణం 35వది? ఈ లోక మర్యాదను అనుసరింపక. మరి ఏ మర్యాదను అనుసరించాలని మనం చూసాం. దైవ మర్యాదను అనుసరించేవారు దేవుని యొక్క శిష్యులు, లోక మర్యాదను అనుసరించేవారు దేవుని యొక్క శిష్యులు కారు. ఓ ప్రశ్న వేసుకుందాం మనం. ఓకే, దేవుని యొక్క శిష్యులుగా ఇక లోకములో మనం ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో మనం ఉంటాం. ఇక లోకములో నువ్వు ఎలాగన్నా జీవించి దేవుని యొక్క శిష్యుడు కాకుండా ఉన్నట్లయితే మన భక్తి వ్యర్థం, మన ప్రార్థన వ్యర్థం, మన ఆరాధన వ్యర్థం, దేవుని యొక్క మందిరానికి రావటం కూడా వ్యర్థం. కారణం ఏంటి? అన్నిటికీ మూలం ఏంటి తెలుసా అండి? వీటన్నిటికీ కూడా ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటో తెలుసా? నరకానికి మనం వెళ్ళకూడదు, శాశ్వతమైన దేవుని యొక్క రాజ్యంలో మనం సదాకాలం మనం ఉండాలి. ఆ రకంగా ఉండాలంటే దేవుని యొక్క శిష్యులుగా మనం ఉండాలి. దేవుని యొక్క శిష్యులు అంటే దేవుని అనుసరించేవారు. యేసు ప్రభు తన యొక్క శిష్యుల్ని ఆయన సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏమన్నాడు తెలుసా? ఫాలో మీ. ఏమన్నాడు? ఫాలో మీ, దట్స్ ఇట్. సింపుల్ డెఫినేషన్. శిష్యుడు అంటే ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితుల్లో యేసును ముందు పెట్టుకుని ఆయన్ని వెంబడించడు. కాబట్టి లోక మర్యాదను అనుసరింపక దైవ మర్యాదను అనుసరించువారు ఎవరండి? దేవుని యొక్క శిష్యులు. అది మొదటిది. తర్వాత రెండోది, మనం లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసింది ఏంటంటే, ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునేవారు శిష్యులు. ప్రతిది గుడ్డిగా నమ్మేవాళ్ళం కాదు. నువ్వు విన్నది ప్రతిదీ కూడా రైట్ అని కంక్లూజన్కి వచ్చేదానికి అవకాశం లేదు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఉత్తమము ఏది, అనుకూలమైనది ఏది, దేవుని యొక్క చిత్తం అంటే ఏంటి. ఇది చాలా చాలా ముఖ్యమైన వర్తమానాలు ఇవన్నీ మనకి. కాబట్టి ఎవరైనా మిస్ అయితే దయచేసి యూట్యూబ్లో ఉన్నాయి, వాటిని మీరు చూడండి, వాటిని మీరు వినండి, రిపీటెడ్గా దాన్ని వినండి. ఎందుకంటే ఇవి మనకు మూల సిద్ధాంతాలు. ఏంటంటే ఈ ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ అన్నమాట. దీనిపైన మనకి విశ్వాస జీవితాన్ని ఏం చేయాలి? మనం కట్టుకోవాలి. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఆ యొక్క 35వ శిష్యత్వంలోని 3వ భాగం ఏంటంటే, మనసు మారి నూతనమై రూపాంతరము పొందువారు ఎవరండి? శిష్యులు. మనసు మార్చుకొని, అందుకనే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి బాప్తీసం తీసుకొనక ముందు ప్రతి ఒక్క దైవ సేవకులు కూడా చెప్పేది ఏంటంటే, మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి మీరేం చేయాలి? బాప్తీసం మీరు తీసుకోండి. మనసు మారాలి. మనసు మారకుండా బాప్తీసం తీసుకున్నట్లయితే, బాప్తీసం తీసుకునక ముందు మనం ఎలా జీవిస్తామో బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా అలాగే జీవించేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకనే క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ సమాజంలో నిలువెచ్చని స్థితి అనేది వస్తుంది, వేషధారణ అనేది వస్తుంది. కారణం ఏంటంటే మనసు మారలా. కాబట్టి ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. మనసు మారిన వారిలో ఉండే లక్షణాలు ఏంటి? దేవునికి వాక్యానుసారంగా మనం చూడబోతున్నాం. అపోస్తలుడైన పౌలునే మనం అడుగుదాం. పౌలు గారు మీరేమన్నారు? లోక మర్యాద అంటే ఏంటో చెప్పారు మీరు, దైవ మర్యాద కూడా మీరు చెప్పారు. తర్వాత ఉత్తమమేదో అనుకూలమేదో దేవునికి చిత్తమేదో చక్కగా మీకు పత్రికలు మీరు మాకు చెప్పారు.
ఈరోజు ఏంటంటే మనసు మారి రూపాంతరము పొందటం అంటే ఏంటో మీరే చెప్పండి. అప్పుడు చెప్తాడు ఆయన, నా జీవితం నుంచి మీకు చెప్తాను అంటాడు ఆయన. అంటే ఇంకెక్కడికి వెళ్ళను నేను. మనసు మారిన వ్యక్తిలోని యొక్క లక్షణాలు ఏంటి, ఇక వ్యక్తి మారాడు అనే దానికి రుజువులు ఏంటి అనేది నా జీవితం నుంచి మీకు నేనే తెలియజేస్తానని అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయం 10 నుంచి 20 వచనాల లోపల ఉన్న యొక్క భాగంలో అపోస్తలుడైన పౌలు మారు మనసు పొంది మనసు మార్చుకొని నూతనమై రూపాంతరం పొందిన తర్వాత దానికి ఎలాంటి రుజువులు కలిగి ఉన్నాడని ఆయనక జీవితం ద్వారా మనం పరిశీలన చేసుకుందాం. కాబట్టి మనం కూడా ఏంటంటే నిజంగా ఒక ప్రశ్న వేసుకుందాం. నిజంగా మారు మనసు పొందాం మనం? మారు మనసు పొందినట్లయితే నీలో నాలో కొన్ని రుజువులు కనపడాలి. ఎగ్జాంపుల్, గుంటూరు జిల్లాలో స్టువర్ట్పురం అని ఒక ఊరుండేది. ఓకే, ఆ యొక్క స్టువర్ట్పురం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? దొంగల ముఠ. దొంగల ముఠ ఉండే ఒక గొప్ప ఊరేంటంటే అది దొంగల ఊరు. అది దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరు దొంగనే. వాళ్ళు ఏంటంటే చాలా స్పెషాలిటీ, స్కిల్ఫుల్ థీవ్స్. వాళ్ళు ప్లాన్ వేశారంటే ఎలాంటి ఇంట్లోనైనా ఏం చేయాలి, దోచుకుపోతారు అంతే. ఎంత నువ్వు బందీకి చేయి, ఏమైనా చేయి. కానీ ఈనాడు ఆ యొక్క స్టువర్ట్పురంలో ఉన్న దొంగలు మనసు మార్చుకున్నారు, యేసుప్రభుని రక్షకునిగా అంగీకరించారు. ఈరోజు అది సువార్తపురంగా మారింది. ఒకప్పుడు ఏంటి, దొంగలపురం. ఆ దొంగలపురం వాళ్ళు నిజంగా మనసు మార్చుకున్నారు. ఆ దొంగ స్వభావాన్ని ఏం చేశారు, విడిచిపెట్టారు. ఇంతవరకు వారు దేనికోసం బతుకుతున్నారో దాన్ని అసహించుకున్నారు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించి నిజమైన మారు మనసు పొందిన తర్వాత వాళ్ళు నడిచిన మార్గాన్ని ఏం చేశారు, విడిచిపెట్టేశారు. దాంట్లోనే అనేకమైన సేవకులు సువార్తను ప్రకటించేవారుగా నలుమూలలా దేవుడు వాడుకుంటున్నాడు. ఒకప్పుడు ఎవరో తెలుసు, వారు గజ దొంగలు. ఇప్పుడు క్రీస్తు కోసం ఒక సువార్త యోధులుగా, సువార్త వీరులుగా, సువార్తను అందించే ఒక గొప్ప దైవ సేవకులుగా దేవుడు వారు వాడుకుంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు మనసు మారింది. యేసు ప్రభు యొక్క రుచిని వాళ్ళు నిజంగా తెలుసుకున్నారు. ఒకప్పుడు డబ్బుతో వాళ్ళ యొక్క జీవితాలు ముడిపెట్టబడి ఉన్నాయి. డబ్బు కోసం ఏదైనా చేసేదానికి ప్రాణాలను కూడా తగ్గించేవాళ్ళు. వాళ్ళ యొక్క ఆలోచన అంతా కూడా డబ్బు డబ్బు డబ్బు. కానీ ఇప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన అంతా కూడా క్రీస్తు క్రీస్తు క్రీస్తు. ఎందుకు ఈ పరివర్తన జరిగింది? ఎగ్జాంపుల్, సేమ్ ఇదే మనం చూసుకుందాం. ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నాడు, వాడు దొంగ. తర్వాత పోలీసుల దగ్గర లొంగిపోయి ఏమన్నాడు, సార్ ఇక నుంచి నేను దొంగతనం చేయను సార్, నన్ను క్షమించండి. అప్పుడు పోలీసులు ఏం చేశారంటే ఆ యొక్క వ్యక్తిని వార్నింగ్ ఇచ్చి అతని యొక్క ప్రవర్తన చూసిన తర్వాత కొంత టైం వాడు మారినట్టు కనిపిస్తాడు అని చెప్పి మళ్ళీ ఏం చేస్తారు, వదిలేసి మంచి జీవితాన్ని జీవించు. మరలా ఆడు ఏం చేశాడు, దొంగతనానికి వెళ్ళాడు అనుకోండి, వాడిని ఏమంటారు, దొంగే. మనసు మార్చుకోలాడు. ఏదో పోలీసుల ముందు లొంగిపోయేదానికి, పోలీసుల దగ్గర నుంచి విడుదల పొందేదానికి ఏం చేశాడు, కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఏం చేశాడు, మనసు మార్చుకున్నట్టు నటించి, మనసు మార్చుకున్నట్లు చెప్పి ఆ పోలీసుల దగ్గర నుంచి విడిపించబడ్డాడు. తర్వాత ఏమైంది, మళ్ళీ యథావిధిగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకసారి ఆలోచించేద్దాం. క్రీస్తు రాకముందు కొన్ని లక్షణాలతో నువ్వు జీవించావు.
క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆ లక్షణాలు మనలో కనపడకూడదు. కనబడితే మనసు మారలా. మనసు మారకపోతే చర్చికి వస్తాం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, ఇంకా గొప్ప కార్యాలు చేస్తాం, కానీ మనసు మారలా. ఆలోచించేద్దాం. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, తనకి జీవితం ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నాకు ఏదైతే ఇష్టంగా ఉండేదో అది క్రీస్తు కోసం నష్టంగా నేనేం చేశాను, విడిచిపెట్టేశాను. కారణం ఏంటి? నా మనసు మారింది. నా మనసు మారింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, కాకరకాయ అంటే చేదుగా ఉంటుందని మనకు తెలుసు. షాప్ అంటే కంపు కొడుతుందని తెలుసు. ఇవి రుజువులు. అలాగే నువ్వు మనసు మార్చుకొని నూతనమై రూపాంతరం పొందావు అని అనుకుంటే నీలో నేను ఇప్పుడు చెప్పబోయే 7 రుజువులు నీలో నాలో కనపడాలి. ఈ రుజువులు కనబడితే అప్పుడు చెప్పొచ్చు నువ్వు ఏంటి, నేను నిజముగా నూతనముగా ఏమయ్యాను, మారు మనసు పొంది నేను రూపాంతరం చెందాను. ఈ 7 రుజువుల్లో ఏ రుజువైనా నీలో కనపడకుండా ఉన్నట్లయితే ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనల్ని బహుశా మనం మభ్యపరుచుకోవచ్చు, మనల్ని మనం భ్రమపరుచుకుంటా ఉండొచ్చు. కాబట్టి మనకి జీవితాన్ని పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు జీవితం నుంచే ఆయన రక్షణ పొందిన తర్వాత అతనిలో ఏ రుజువులు కనపడ్డాయి అనేది మనం చదువుకున్న అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 10 నుంచి 20 వచనాల్లో అది మనకు కనిపిస్తుంది. మీరు వాటిని చూడట్లేదు, కొన్ని వచనాలు మాత్రం మీకు చెప్తాను నేను, దాన్ని మనం ధ్యానం చేద్దాం. కాబట్టి మనసు మార్చుకొని నూతనమై రూపాంతరం పొందావు అంటే నీలో నాలో ఉండవలసిన మొదటి రుజువు ఏంటంటే 11వ వచనాన్ని మనం చదువుదాం. 9వ అధ్యాయం 11వ వచనం. చదవండి. ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు, అందరూ చెబుదామా? అతడు అంటే ఎవరు? ఎవరు? సౌలు. సౌలు ప్రార్థించే వాళ్ళని ఏం చేశాడు? హింసించాడు. ప్రార్థించే వాళ్ళని ఇబ్బందులు గురి చేశాడు. ప్రార్థించే వారిని బాధ పెట్టాడు. కానీ ఇప్పుడు ఇక సౌలు ఏమయ్యాడు? మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకున్న తర్వాత అతనిలో కనబడిన మొదటి రుజువు ఏంటో తెలుసా అండి? ప్రార్థనా జీవితం. నువ్వు నిజముగా రక్షింపబడిన దేవుని యొక్క బిడ్డవైతే నీ ప్రార్థనా జీవితం ఎలాగుండాలి? చాలా బాగా ఉండాలి. పాటలు పాడతాను, వాక్యం కూడా చెబుతాను, తర్వాత ఇంకా అనేకమైన కార్యక్రమాలు దేవుని కోసం నువ్వు చేయొచ్చు, మంచిది. కానీ ప్రార్థన జీవితంలో అనేక మంది మనం ఏం చేస్తున్నాం? తప్పిపోతున్నాం. దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే సులువైన దాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ సులువైన దాన్నే మనం ఏం చేస్తాం తెలుసా? మనం నిర్లక్ష్యం చేస్తాం. కాబట్టి మన భౌతిక ఆరోగ్య జీవితం నీ శ్వాస పైన ఆధారపడి ఉంది. అవునా? నీ భౌతిక ఆరోగ్య జీవితం నీ శ్వాస పైన ఆధారపడి ఉంది.
అలాగే ఆత్మీయ ఆరోగ్య జీవితం ప్రార్థన మీద ఏం చేయాలి? ధ్యాస కలిగి ఉండాలి. ఈ యొక్క భౌతిక జీవితానికి ఇక శ్వాస ఎలాగూ ముఖ్యమో, నీ ఆత్మీయ ఆరోగ్యము సరిగా ఉండాలంటే ప్రార్థన మీద మనం ఏం చేయాలి? ధ్యాస కలిగి ఉండాలి. అపొస్తలుడైన పౌలు ఆయన మనసు మార్చుకొని రూపాంతరం పొందాడు అనే దానికి మొదటి రుజువు ఆయనకి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రార్థనా జీవితం. ఇక ప్రార్థన గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో రక్షింపబడునని ఉంది. అంటే ప్రార్థన ద్వారా రక్షణ పొందిన తర్వాత ఒక వ్యక్తి నిజంగా రక్షణ పొందాడనే దానికి రుజువు ఏంటంటే అతని యొక్క ప్రార్థనా జీవితం. మూడోది, ఒక రక్షణ పొందిన విశ్వాసి ఆత్మీయంగా అభివృద్ధి సాధిస్తున్నాడు, ఆత్మీయంగా ఎదుగుతున్నాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే అతని యొక్క ప్రార్థనా జీవితం. ప్రభువు రాకడకు ఒక వ్యక్తి సిద్ధపడుతున్నాడు అనే దానికి నిదర్శనము రుజువు ఏంటంటే ప్రార్థన. దేవునికి వాక్యం మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ఆత్మీయ మెలకు కలిగి ఉండు. కారణం ఏంటంటే నువ్వు మనసు మారావు, నువ్వు రక్షణ పొందావు, యేసు ప్రభుని స్వకీయ రక్షకుని అంగీకరించావు, బాప్తిసం తీసుకున్నావు. దానికి రుజువు ఏంటంటే నీ ప్రార్థనా జీవితం. ఆలోచించేద్దాం మన ప్రార్థనా జీవితం ఎలాగుంది. ఈ రోజుల్లో ప్రార్థన అంటే మనకు బోర్. ఆల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్ అంటే మనకు బోర్. సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ అంటే అమ్మో. ప్రార్థన పట్ల నువ్వు నిరాసక్తి కలిగినట్లయితే మనం ఆలోచన చేయాలి. నేను నిజంగా రక్షించబడ్డానా? నిజంగా మారు మనసు పొందానా? కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసయ్య చెప్తున్నాడు తన యొక్క శిష్యులకి, మీరేం చేయండి? ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించక ముందు మీరు ప్రార్థన చేయండి. ఇక లోకములో నిన్ను నన్ను విశ్వాసిగా దేవుని కోసం నన్ను నిలబెట్టేది ఏంటంటే ప్రార్థనా జీవితం. ఇక లోకంలోనికి శోధనలు సహించే సహనము నీకు నాకు నేర్పించేది ప్రార్థనా జీవితం. యేసు ప్రభు సిలువ ఎక్కక ముందు ఆయన చేస్తుంది ఏంటంటే గెత్సెమనే తోటలో ఆయన చేస్తున్న ఇక ప్రార్థన. ఇక ప్రార్థన మనకి జీవితాల్లో ఉంటే ఎలాంటి పరిస్థితినైనా మనం ధైర్యంగా మనం ఎదుర్కొనగలం. అది మనకి శక్తిని మనకిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఏ సహవాసాన్నైనా మనం నిర్లక్ష్యం ఎన్నిసార్లు చేశాం, కానీ దయచేసి ప్రార్థనా సహవాసాలు మాత్రం మీరు నిర్లక్ష్యం చేయొద్దండి. ప్రార్థనా సహవాసాలు నిర్లక్ష్యం చేయొద్దండి. మీ వ్యక్తిగత ప్రార్థనా జీవితం, మీ కుటుంబ ప్రార్థనా జీవితం, సంఘ ప్రార్థనా జీవితం, సహవాస ప్రార్థన జీవితం. కాబట్టి ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్లో టెస్ట్ అయిపోయింది, ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. తర్వాత వాళ్ళు జాబ్లో జాయిన్ అవ్వకముందు ఒక ఫిట్నెస్ సర్టిఫికెట్ వాళ్ళు అడుగుతారు కంపెనీ వాళ్ళు. అతను ఏమయ్యాడు? పరీక్ష రాశాడు, పరీక్షలో త్రూ అయ్యాడు, తర్వాత ఇంటర్వ్యూలో కూడా త్రూ అయిపోయాడు. ఇంకా జాబ్లో జాయిన్ అవ్వకముందు ఏమడుగుతారు తెలుసా అండి? ఫిట్నెస్ సర్టిఫికెట్ అడుగుతారు. నువ్వు ఎంత ఇంటెలిజెంట్ పర్సన్ అయినా, నువ్వు ఎన్ని మార్కులు సంపాదించిన వ్యక్తివైనా, మేబీ అందరికంటే నువ్వే టాపర్ ర్యాంక్ అయినా, నువ్వు ఫిట్నెస్ సర్టిఫికెట్లో ఫిట్ కాకపోతే యూ విల్ లూజ్ యువర్ జాబ్ కదండి. నేను ట్రైనింగ్ అకాడమీలో పనిచేస్తున్నా, నాకు తెలుసు ఆ విషయం.
ఐఐటి, ఎన్ఐటీస్, ప్రీమియర్ కాలేజెస్, ప్రీమియర్ ర్యాంక్ హోల్డర్స్ వాళ్ళు వస్తారు మా దగ్గరికి. వాళ్ళని ఎక్కడ పంపిస్తామంటే మెడికల్ ఎగ్జామినేషన్ పంపిస్తాం. ఆ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్లో వాళ్ళు ఫిట్నెస్ సాధించకపోతే వాడు ఎలాంటి వాడైనా ఈజ్ నాట్ ఫిట్ టు జాయిన్ ద జాబ్. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? మీ మైండ్లో ఇది ఉంచుకోండి. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మీరందరూ కూడా ఎంతో శ్రమపడి ఇక్కడికి వచ్చారు, ఎంతో ఆశతో వచ్చారు. రావటం కాదు ముఖ్యం, ఇక స్టేట్మెంట్స్ మీ మైండ్లో మీరు ఎంగ్రేవ్ చేసుకోండి, రాసుకోండి, హృదయం అనే పలక పైన రాసుకోండి. అది యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో నువ్వు ఎత్తబడే వ్యక్తిగా నువ్వు ఉండాలంటే ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్లో నువ్వేం చేయాలి? త్రూ అవ్వాలి. ఏ ఫిట్నెస్ సర్టిఫికేట్? ప్రార్థన అనేది విశ్వాసికి ఫిట్నెస్ సర్టిఫికేట్. ఫిట్గా లేకపోతే ఫట్ అవుతావు. అంటే ఏమవుతావు? విడిచిపెట్టబడతావు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనకి జీవితాల్లో అపొస్తలుడైన పౌలు తన యొక్క జీవితం ద్వారా మాట్లాడుతున్నాడు. అతను మనసు మార్చుకున్న తర్వాత, నూతనమై రూపాంతరం అయిన తర్వాత ఆయనలో కనబడిన మొదటి రుజువు ఏంటో తెలుసా? ప్రార్థన జీవితం. ఒక ప్రశ్న వేసుకుందాం, మన ప్రార్థన జీవితం ఎలాగుంది? నువ్వు ప్రార్థన విషయంలో తప్పిపోతే అన్ని విషయంలో నువ్వు తప్పిపోయినట్లే. మళ్ళా ప్రార్థన ఏంటంటే ఏదో తూతు మంత్రం ప్రార్థన కాదు. ప్రార్థన అంటే యేసు ప్రభు గెత్సెమనే తోటలో చేశాడు చూడు, చెమట రక్తముగా. అంటే ఏంటి? భారము కలిగిన ప్రార్థన, అత్యాసక్తితో చేసిన ప్రార్థన, ఆసక్తితో చేసిన ప్రార్థన, ఏక మనసుతో చేసిన ఇక ప్రార్థన, దేవుణ్ణి సంతోషపెట్టే ప్రార్థన, ఆయనకి నిజముగా మొరపెట్టే ప్రార్థన. ఇలాంటి ప్రార్థనా జీవితాన్ని మన జీవితాల్లో మనం కలిగినప్పుడు నువ్వు నిజంగా మారు మనసు పొందినకి విశ్వాసి అని అది మనకేం చేస్తుంది? బయలుపరుస్తుంది. ఆలోచించేద్దాం. ఈ రుజువు మనలో ఉందా? మనకు మనమే ప్రశ్నించుకుందాం. ఒక లేకుండా ఉన్నట్లయితే, నాయన ఈరోజు నుంచి నాయన నా యొక్క జీవితంలో ఈ ప్రార్థన నేనేం చేస్తాను? అలక్ష్యం చేయను. ఇక భౌతిక ఆరోగ్య జీవితానికి ఇక శ్వాస ఎలాగూ ఇంపార్టెంటో, అలాగే నా ఆత్మీయ ఆరోగ్యం సరిగా ఉండాలంటే నాయన ఇక ప్రార్థనను అనే దానిపైన ఆ ధ్యాస పెట్టుకుంటాను. నేను సమయాన్ని సద్వినియోగం చేసుకుని, సమయం ఉన్నప్పుడు నాయన నీ దగ్గరకు వస్తాను నాయన, నేను ప్రార్థన చేస్తాను నాయన. కాబట్టి నువ్వు నిజంగా రక్షణ పొంది మారు మనసున పొందిన వ్యక్తివైతే నీ ధ్యాస దేనిపైన ఉంటుంది? ప్రార్థన పైన ఉంటుంది. ప్రార్థన ఏ పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయవు. అది మొదటి రుజువు. రెండో రుజువు చూద్దాం. 15వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు అంటే ఎవరు? సౌలు. దేవుడు చెప్తున్నాడు, అననయ్య నువ్వు వెళ్ళయ్యా. అననయ్య చెప్తున్నాడు, నాయనా వాడు బహు భయంకరుడు, వాడు భయంకరుడు. ప్రార్థించే వాళ్ళని, నేను నమ్మిన వాళ్ళని ఏం చేస్తున్నాడు? వాడు హింసిస్తున్నాడు. మేము కూడా విన్నాం. ఈ యొక్క ప్రాంతం కూడా వాడు ఎందుకు వచ్చాడో తెలుసా? మమ్ములను కష్టపెట్టడానికి వచ్చాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు ఏంటో తెలుసా? అననయ్య, సౌలు పట్ల నేను ఒక ఏర్పాటుని కలిగి ఉన్నాను, ఒక ఉద్దేశాన్ని నేను కలిగి ఉన్నాను. అతడు ఆ ఉద్దేశాన్ని ఏం చేశాడో తెలుసుకున్నాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 22:10 చదవండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 22:10. అప్పుడు నేను, ప్రభువా
ఆచరణ. నేనేమి చేయాలి? అది మనసు మారిన వ్యక్తిలోని యొక్క రెండవ రుజువు ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశము తన యొక్క జీవితంలో ఏంటో తెలుసుకోవాలి. నేనేం చేయాలి నాయనా? నీకోసం నేనేం చేయాలి? నువ్వు మనసు మారకముందు, క్రీస్తు దగ్గర రాకముందు, రక్షించబడకముందు నీకోసం ఏం చేయాలి నువ్వు ఆలోచన చేస్తావు కదండి. మరి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నువ్వు నిజంగా మారు మనసు పొందిన వ్యక్తివైతే, నిజముగా నువ్వు రూపాంతరము చెందిన వ్యక్తివైతే, నీలో నాలో ఉండవలసిన రుజువేంటి? ఇక పౌలులో ఉన్న రుజువు. ఆయన అడుగుతున్నాను, నేనేం చేయాలి ఆయన? ఇంతవరకు నేను నాకు ఏది సంతోషపెట్టాలనుకున్నా అది చేశా, నాకు ఏది ఇష్టమో అది చేశా, నేను ఏది అనుకున్నానో అది చేశా. కానీ ఇప్పుడు నా మనసు మారింది. నేను మనసు మార్చుకున్నా. కారణం ఏంటంటే, నేను నిన్ను రక్షకునిగా నేను అంగీకరించాను. నా హృదయంలో నువ్వు ఉన్నావు, నువ్వు నాకు ప్రభువుగా ఉన్నావు. కాబట్టి నేను నీకోసం ఏం చేయాలి? ఒకసారి ఆలోచించేద్దాం. మన ఉద్దేశాలు ఏంటండి? ప్రభువును రక్షకునిగా అంగీకరించి చాలా సంవత్సరాలు అయింది. ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? ఎప్పుడైనా ఈ ప్రశ్న వేసుకున్నావా, నాయన నీకోసం నేనేం చేయాలి నాయన? అలాంటి క్వశ్చన్స్ నీకు రాకుండా ఉన్నట్లయితే, ఇంకా నువ్వు అనుకుంటున్నావు నేను రక్షణ పొందాను, నువ్వు అనుకుంటున్నావు నేను మారు మనసు పొందాను, ఈ లేకుండా నువ్వేం చేసావు? బాప్తీసం తీసుకున్నావు. ఆలోచించేద్దాం. దేవుడు మనల్ని అలర్ట్ చేసేదానికి సందేశాన్ని ఇస్తున్నాడు. నువ్వు నిజంగా రక్షించబడేదానికి నీలో కొన్ని గుర్తులు ఉండాలి, కొన్ని రుజువులు బయటకు కనపడాలి. ఒక యవనస్తుని పాస్టర్ గారు అడిగారంట. క్రైస్తవ యవనస్తుడు, దేవునందు భక్తి కలిగిన వాడు. బాబు, నీ ఉద్దేశం ఏంట్రా? యేసుప్రభు నమ్ముకున్నావు కదా, దేవునికి ఏర్పాట్లో నువ్వు ఉన్నావు. దేవుడు నిన్ను ఎంతోమంది యవనస్తుల్లో నుంచి నిన్నేం చేశాడు? ప్రత్యేకపరిచాడు. నువ్వు కూడా ఆయన పిలుపుకు లోబడ్డావును. నువ్వేం చేశావు? యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించి యవన కాలంలోనే దేవుని నమ్ముకున్నావును. నీ ఉద్దేశం ఏంటయ్యా? అప్పుడు యవనస్తుడు చెప్తున్నాడు, పాస్టర్ గారు నాకు 5 ఉద్దేశాలు ఉన్నాయి. ఏమన్నాడు? 5 ఉద్దేశాలు. పాస్టర్ గారు అనుకుంటున్నారు ఏదో ఒకటి చెప్తాడు మనోడు అనుకున్నాడు. ఇతను ఏమంటున్నాడు? నాకు 5 ఉద్దేశాలు ఉన్నాయి. పాస్టర్ గారు ఆసక్తితో, నాయనా చెప్పినానా ఏం ఉద్దేశం నీకు? నెంబర్ 1, నాకు ఒక భార్య కావాలి, 1 వైఫ్. సరే, రెండో ఉద్దేశం ఏంటి? నాకు 2 పిల్లలు కావాలి. రెండవ ఉద్దేశం ఏంటాడికి? 2 పిల్లలు. సరే, మూడో ఉద్దేశం 3 బెడ్రూమ్ ప్లాట్ కావాలి నాకు, 3 బెడ్రూమ్ హౌస్ కావాలి నాకు. అది మూడో ఉద్దేశం. పాస్టర్ గారు మరి నాలుగోది ఏంటంటే 4 వీలర్ నాకు ఉండాలి. మరి 5ది ఏంటి? 5 డే వీక్ జాబ్. ఏంటి? రక్షణ పొందిన యొక్క వ్యక్తి నీ ఉద్దేశం ఏంట్రా అని అన్నప్పుడు వాడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఈ 5. లోకం వలన కూడా ఈ ప్రశ్న అడగండి మీరు. లోకం వలన వాళ్ళని, చర్చికి రాని వాళ్ళని, దేవుడు తెలియని వాళ్ళని అడగండి. కంపల్సరీగా ఈ ఆన్సర్స్ అక్కడి నుంచి నువ్వు వింటావు. కారణం ఏంటి? వాళ్ళకి అదే లోకం. అలాగని చెప్పి పెళ్లి చేసుకోవద్దని కానీ, పిల్లలు వద్దని కానీ, ఇల్లు వద్దని, కారు వద్దని, 5 డే వీక్, అది కాదు నా యొక్క పాయింట్ ఇక్కడ.
అపొస్తలుడైన పౌలు దేవుడు ఎందుకు తను పిలుచుకున్నాడో, ఎందుకు తను రక్షించుకున్నాడో ఆ ఉద్దేశాన్ని ఏం చేశాడు గ్రహించి అడుగుతున్న, నాయన నేనేం చేయాలి నీకోసం. కాబట్టి రక్షింపబడిన మన ఉద్దేశం ఏమి ఉండాలి తెలుసండి? సింపుల్. ప్రతిదీ దేవుని యొక్క మహిమ కోసం చేయటమే మనలో దేవుని యొక్క ఉద్దేశం. యూ డూ వాట్ ఎవర్ యు వాంట్. ప్రతి దాని ద్వారా నీవు మనసు మార్చుకొనక ముందు నీకు మహిమ కలిగింది, లేకపోతే ఇక లోహానికి మహిమకరంగా నువ్వు ప్రవర్తించావు. కానీ నువ్వు నిజముగా మనసు మారి రూపాంతరము చెందిన వ్యక్తివైతే నువ్వు ప్రతిదీ కూడా ఏం చేస్తావు? దేవునికి మహిమకరంగా నేను చెయ్యాలనే యొక్క ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఈ ఒక్కటి చాలండి. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవునికి మహిమకరంగా ఉంటుందా? నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన దేవునికి మహిమకరంగా ఉంటుందా? నువ్వు చేస్తున్న ప్రతిదీ కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి అనే ఆలోచన నీలో ఉండి ఆ ఆలోచన తగ్గట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నట్లయితే ఆ రుజువు అపొస్తలుడైన పౌలులో ఏ రకంగా ఉందో ఆ రకంగా మనలో కూడా ఆ రుజువు ఉన్నట్టు. కాబట్టి నేను 2 రుజువులు చెప్పాను ఇంతవరకు. మొదటిది ఏంటండి? మనసు మార్చుకొని నూతనమై రూపాంతరం పొందువారు శిష్యులు. నువ్వు మనసు మార్చుకునే దానికి నిదర్శనం, నీలో కనబడవలసిన రుజువు ఏంటంటే మొదటిది నీ ప్రార్థనా జీవితం, ప్రార్థనా అనుభవం. ప్రార్థన గురించి ఎంత చెప్పినా కానీ తక్కువేనండి. ఎంత చెప్పినా తక్కువే. మోకాళ్ళ అనుభవం మన యొక్క జీవితాలకు ఎంతో గొప్ప అనుభవం. రెండోది ఏంటండి? రెండోది మనం ఏం చేసాం? నీ యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని దగ్గర రాకముందు ఒక ఉద్దేశం, ఒక దానికోసం బతికావు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ఏ ఉద్దేశంతో బతుకుతున్నావు అనే గ్రహింపు నువ్వు కలిగి ఉండాలని, నీ ఏర్పాటులోని యొక్క ఉద్దేశము తెలుసుకోవటమే నువ్వు రక్షించబడేదానికి, మారు మనసు పొందావనే దానికి నిదర్శనం. అది రెండవ రుజువు. మూడవది చూద్దాం. 18వ వచనం చదువుదాం. అప్పుడు ఏం జరిగిందండి? కన్నుల నుంచి పొరలు వంటివి రాలగా దృష్టి కలిగింది. మూడోదండి, నువ్వు నిజంగా మారు మనసు పొంది నువ్వు మనసు మార్చుకునే దానికి మూడవ రుజువు ఏంటంటే సరైన దృష్టి పొందటం. ఏంటి? సరైన దృష్టి పొందటం. ఈ సరైన దృష్టి నువ్వు పొందాలంటే ఈ పొరలు ఏం చేయాలి? రాలాలి. అపొస్తలుడైన పౌలు జీవితంలో సౌలుగా ఉన్నప్పుడు ఏమైంది? యేసు ప్రభుతో ఎన్కౌంటర్ అయిన తర్వాత ఆ పొరలు ఏమైనాయి? రాలిపోయినాయి. ఎప్పుడైతే ఆ పొరలు రాలినాయో అతను ఏం చేశాడు? దృష్టి పొందుకున్నాడు. నువ్వు నేను కూడా సరైన దృష్టి ఇక లోకములో నువ్వు కలిగి ఉండాలంటే నీలో ఉన్న కొన్ని పొరలు ఏమైపోవాలి? రాలిపోవాలి. ఆ పొరలు రాలకుండా సరైన దృష్టితో ఇక లోకంలో మనం జీవించలేం. చాలా పొరలు ఉన్నాయి. ఒక 3 పొరలు మీకు చెప్తాను ఏంటని. ఏంటి ఆ పొరలు అంటే పాపపు పొరలు. ఏంటి? పాపపు పొరలు నీ యొక్క కంట్లో ఉంటే
సరైన దృష్టి మనకు కనపడదు. సమరయ స్త్రీ జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆమె యేసు ప్రభు దగ్గర రాకముందు పాపపు పొరలతో ఆమె ఉంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మనసు మార్చుకుంది. ఏం చేసింది? ఈ కథ అంతా మనకు తెలుసు. మనసు మార్చుకుంది. మనసు మార్చుకున్న తర్వాత తన ఇంటికి ఎక్కడికి వెళ్ళింది? ఊరిలోనికి వెళ్ళి యేసు ప్రభుని గురించి ఆమె ఏం చేసింది? సాక్ష్యం ఇచ్చింది. అందరికీ భయపడే వ్యక్తి, పాపపు పొరలతో ఉండే వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తును సందర్శించిందో, క్రీస్తు యొక్క దర్శనము కలిగిందో, క్రీస్తు మాటలు విందో, వెంటనే ఏమైపోయిందంటే మనసు మారిపోయింది. ఎప్పుడైతే మనసు మారిందో, ఇంతవరకు ఆ పాపపు పొరలే, ఆ పాపపు జీవితమే సౌభాగ్యం అని జీవించిన ఆ స్త్రీ ఏమైంది? మనసు మార్చుకుంది. కాబట్టి ఏం కలిగింది? ఆ పాప పొరలు రాలిపోయినాయి, సరైన దృష్టి పొందుకుంది. ఆ సరైన దృష్టి ఎక్కడంటే తన ఇంట్లో ఉన్న ఆ యొక్క వ్యక్తి దగ్గర నడిపించాల పాపం చేసేదానికి. యేసుప్రభు చెప్తాడు కదా, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా అంటే ఇంట్లో వాడు ఉన్నాడు. ఆయన అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చింది యేసయ్య దగ్గరికి. నిజంగా మారు మనసు పొంది. మారు మనసు పొందిన తర్వాత తన ఇంటికి వెళ్ళా, 6వ దగ్గరికి వెళ్ళా. ఎక్కడికి వెళ్ళింది? ఊరి దగ్గరికి వెళ్ళింది. ఇదండి రూపాంతరం చెందటం అంటే. మారు మనసు పొందటం ఏంటంటే పాపపు పొరలు రాలిపోతే క్రీస్తుని కనపడతాడు. పాపపు పొరలతో ఉంటే క్రీస్తు ఎక్కడ కనపడతాడు నీకు? ఇంకా లోకం కనపడుతుంది, పాపం కనపడుతుంది. కాబట్టి అప్పొస్తలుడైన పౌలు జీవితంలో ఏం జరిగింది? పొరలు వంటివి రాలినాయి. అతడు ఏం చేశాడు? దృష్టి పొందాడు. అంటే మన యొక్క ప్రభువులో నేను రక్షణ పొందాను, నా మనసు మారింది, నూతన మనసుతో నేను ఉన్నాను, రూపాంతరం పొందాను అనే దానికి రుజువు ఏంటో తెలుసా? సరైన దృష్టి మనము కలిగి ఉండాలి. అందుకనే ఒక భక్తుడు చెప్తాడు, నాయన నాకు ఏక దృష్టి కలుగచేయ్. ఏంటి ఆ యొక్క ఏక దృష్టి? నిన్ను చూచే దృష్టి మాత్రమే నేను కలిగి ఉండాలి. యోబు ప్రార్థన చేస్తున్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటాను, ఇక కన్నులతో పాప పొరలు లేకుండా నేనేం చేస్తాను? నిబంధన చేసుకుంటున్నాను. నేను ఆలోచించేద్దాం. ఎన్ని పాప పొరలు మనం కప్పేస్తున్నాయి. ఆజ్ఞ అతిక్రమమే పాపం, విశ్వాసం మూలము కానిదేదో పాపం, మూర్ఖుని యోచన ఏంటండి? పాపం. మేలైనది చేయనెరిగియు అలాగు చేయకుండా ఎడల, ఇవన్నీ తెలుసు మనకి. పాపపు పొరలు. మేము మారు మనసు పొందాం, బాప్తీసం తీసుకున్నాం, రొట్టె కూడా తీసుకుంటున్నాం, మేము బాగున్నాం. కానీ పాప పొరలు, ఆ పాప పొరలు ఉండటం వలన నీకు జీవితంలో సరైన దృష్టిని కనపడతలా. ఆ పాప పొరలు ఉండటం వలన క్రీస్తు కనపడపోకుండా ఇక లోకం నీకు కనపడుతుంది, నీకు నువ్వు చూసుకుంటున్నావు అంతే. ఎప్పుడైతే ఇక పాప పొరలు రాలిపోయావో, సమరయ స్త్రీ ఎవరిని చూసింది? ఆ పాపాన్ని చూడలా. యేసు ప్రభుని చూచిన తర్వాత ఆమె యొక్క పాప పొరలు రాలిపోయింది, సరైన దృష్టి పెట్టుకుంది. ఆ సరైన దృష్టి ఎక్కడ నడిపించింది? పట్టణానికి నడిపించింది, ఇంటికి కాదు, పాపం చేసేదానికి. కాబట్టి మారు మనసు పొందితే కంటికి క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఏదంతే అది చూసేదానికి అవకాశం లేదు. ఆల్రెడీ చెప్పాను కదా, దేవునికి మహిమ కోసం ఏదైనా చేయాలి. ఏదో కాని దృష్టిని చూస్తున్నావు, నువ్వు చూడకూడని వాటిని చూస్తున్నావు.
ఏమైనట్టు అది? నీ మనసు మారలా. కారణం ఏంటి? క్రీస్తు రాకముందు నువ్వు అదే చేసావు, క్రీస్తులో వచ్చిన తర్వాత అదే చేస్తున్నావు. అందుకేనండి యేసయ్య చెప్తున్న నా మార్గం చాలా ఇరుకైంది. మన యొక్క జీవితాల్లో ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు దావీదు. ఏంటి? నాయనా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము తండ్రి. ఎప్పుడైనా ప్రార్థన చేసావేది? నాయన, వ్యర్థమైన మాట వినకుండా నా చెవులను నేను మూసుకుంటున్నాను నాయన, నువ్వు నాకు సహాయం చేయి. ఇక లోకములో క్రీస్తు మహిమ కోసం కాకుండా ఇంకా ఏది నువ్వు చేస్తున్నది వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. సమరయ స్త్రీ ఇదే చేసింది. మనసు మారిన తర్వాత వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి. ఇంతవరకు వ్యర్థమైన వాటిని నేను చూశాను, ఇప్పుడు నువ్వు నాకు కనపడ్డావు నాయన, నీకు నేను అంకితమయ్యాను నాయన, నా మనసు మార్చుకున్నాను నాయన. నీ దగ్గరకు వచ్చేటప్పుడు నేను ఒక రీతిలో వచ్చాను, నీ దర్శనం చేసుకున్నాను, నేను నీ ప్రేమ నేను పొందుకున్నాను, నీ రక్షణ నేను పొందుకున్నాను, నీ కృప నేను పొందుకున్నాను ఆయన. ఇప్పుడు నేను వచ్చిన మార్గంలో కాకుండా నీ మార్గంలో నేనేం చేస్తాను? నడుస్తాను. ఇదండి మనసు మారిన వాళ్ళు చేసే పని. పొరలు రాలాలి. జక్కయ్య అనే మరి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, మీకు తెలుసు. అతనుకున్న పొరలేంటి? అతనుకున్న పొరలేంటి? ధనాశ, డబ్బు పొరలు. చాలామంది గుండెంట లబ్ డబ్ అని కొట్టుకోదంట, డబ్ అని కొట్టుకుంటుందంట. బైబిల్లో క్లియర్గా ఉంది, మనకు తెలుసు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనము కలిగి ఉండటం తప్పు కాదు, ధనము కలిగి ఉండటం పాపం కాదు. కానీ ఎక్కడ సమస్య వస్తుందో తెలుసా? ధనము నీకు బాస్ అయినప్పుడు, ధనము నీకు సేవకుడుగా ఉండాలి. నువ్వు చెప్పినట్లు ధనం వినాలి, ధనం చెప్పినట్టు కాదు నువ్వు వింటాం. యేసయ్య దగ్గర రాకముందు జక్కయ్య జీవితం ఏంటి? ధనాశ. ఎక్కడ కడితే అక్కడ నొక్కేసేవాడు డబ్బుడు. ట్యాక్స్ కలెక్టర్, ఛాన్స్ దొరికితే నొక్కటమే. పెద్ద పేరు సంపాదించేశాడు. జక్కయ్య అంటే ఎవడు? లోబి. జక్కయ్య అంటే ఎవడు? ధనాపేక్ష. అమ్మో, 100 రూపాయలు ట్యాక్స్ అయితే 50 రూపాయలు జేబులో వేసుకున్నాడు, 50 రూపాయలు గవర్నమెంట్ చూపించేవాడు. కారణం ఏంటి? వాడికి కమ్మిన పొరలేంటో తెలుసా? డబ్బు పొరలు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చాడు. జక్కయ్య, త్వరగా దిగిరయ్యా, నేను నీ ఇంట్లో నేను ఏం చేస్తాను. అప్పుడు ఏం చేశాడు జక్కయ్య? వెంటనే దిగి యేసయ్యను తనకి ఇంట్లో ఏం చేశాడు? చేర్చుకున్నాడు. యేసయ్య ఇంట్లోకి వచ్చాడు. యేసయ్యను ఎప్పుడైతే చూశాడో మనసు మారిపోయింది. ఏంటండి? యేసయ్యను ఎప్పుడు చూశాడో ఏమైంది? మనసు మారిపోయింది. మనసు మారిపోయి ఏం చేస్తున్నాడు? యేసుప్రభు అని చెప్పాడా? యేసుప్రభు అని చెప్పాడా? ఎంత దౌర్భాగ్యుడురా నువ్వు, ఎంతమందిని దోచుకున్నావురా, ఎంతమంది పేదల నోరులు నొక్కావు, బుద్ధి లేదు అన్నాడా? అనలా. యేసు దగ్గరకు వచ్చాడు. యేసు దగ్గర వచ్చిన తర్వాత ఏమైంది? మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకొని డిక్లరేషన్ చేస్తున్నాడు, నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే ఏం చేస్తాను? 4 గంటలు తిరిగిస్తాను. అంత మాత్రమే కాదు, నాకున్న ఆస్తిలో సగం. యేసుప్రభు చెప్పాడా ఈమని? లేదు. ఇంతవరకు జక్కయ్య మనసు, జక్కయ్య ఆశ
జక్కయ్యకున్న పొరలు ఏంటంటే ధనమనే పొరలు, డబ్బనే పొరలు. ఎప్పుడైతే యేసయ్య ప్రత్యక్షమయ్యాడో, ఎప్పుడైతే మనసు మార్చుకున్నాడో, ఆ డబ్బనే పొరలు ఏమైపోయినండి? రాలిపోయినాయి. అప్పుడు సరైన దృష్టి పొందుకున్నాడు. ఆ సరైన దృష్టి ఏంటంటే సరైన మార్గంలోనికి ఆ యొక్క వ్యక్తిని ఏం చేస్తుంది? నడిపించింది. అప్పుడు యేసయ్య స్టేట్మెంట్ ఇస్తాడండి. ఏంటి ఆ యొక్క స్టేట్మెంట్ తెలుసా? ఇతడును ఎవరండి? అబ్రహాము కుమారుడే. ఎవరు అబ్రహాము కుమారులో తెలుసా? ఎవరో తెలుసా అండి? ఎవరైతే మనసు మార్చుకుంటారో వాళ్ళు అబ్రహాము కుమారులు. అబ్రహాము ఎక్కడుంటాడు? ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. రక్షణ. నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. యేసుప్రభు చెప్తున్నాడు. ఎందుకు రక్షణ వచ్చింది? జక్కయ్య మనసు మార్చుకున్నాడు. ఈ రోజుల్లో ఎన్ని ప్రసంగాలు వింటున్నా, ఎన్ని సహవాసాలకు వచ్చినా మనసు మాత్రం మారట్లా. ఈ పొరలు మాత్రం రాలిపోట్లా. అందుకనే సరైన దృష్టి లేదు. సరైన దృష్టితో ఉన్నామని పొరపడి ఈ లోకం వారి వలె ప్రవర్తిస్తున్నాం. అర్థమైందండి? అంటే దాని అర్థం ఏంటి? కంక్లూజన్ ఏంటి? నీ మారు మనసు పొందిన అనుభవంలో నువ్వు కొంచెం మిస్ అయిపోయావు. మునిగేవంతే. హెడ్ బాత్ తీసుకున్నావు. నీకు నువ్వు చేసుకుంటాక పాస్టర్తో మునిపించుకున్నావు అంతే. నువ్వు పొందిన బ్యాప్టిజం సర్టిఫికెట్ కాదు నిన్ను పరలోకానికి నడిపించేది. నువ్వు మనసు మార్చుకొని క్రీస్తు యొక్క వ్యక్తిగా ఇక లోకంలో నువ్వు జీవించి, క్రీస్తు శిష్యుడిగా ఇక లోకంలో నువ్వు బతికితే ఏమవుతుంది? పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావు. కాబట్టి జక్కయ్య ఇదివరకు డబ్బు అంటే పడి చచ్చేవాడు. ఇప్పుడు యేసయ్య అంటే పడి చచ్చిపోతున్నాడు. కాబట్టి ఇది రెండో ఎగ్జాంపుల్. మూడో పొర కూడా చెప్పేసి నేను నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తా. మూడో పొర ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. ఏంటండి? తప్పిపోయిన కుమారుడు. ఈ తప్పిపోయిన కుమారుడు యొక్క పరిస్థితి ఏంటి? ఇతనుకు ఏ పొరలు ఉన్నాయి? చాలా పొరలు ఉన్నాయి. ఒక పొర మాత్రం చెప్తాను. ఇతనికి గర్వం పొరలు. కారణం ఏంటి? నేను పెద్దోడిని అయిపోయా, నా తండ్రితో నాకు పని లేదు, కాబట్టి ఏం చేస్తాను? నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అని చెప్పి గర్వముతో తండ్రిని, ఇంటిని ఏం చేశాడు? వదిలిపెట్టి దూర దేశానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసు. ఏం జరిగింది అక్కడ? డబ్బులు ఉన్నంత వరకు బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టు ఫ్రెండ్స్ ఉన్నారు. డబ్బులు పోయిన తర్వాత అందరూ వదిలిపెట్టారు. తర్వాత ఏమైంది? పందులు దగ్గరికి వెళ్ళి ఆ పొట్టు కూడా దొరకకుండా బాధపడ్డాడని తెలుసు. అక్కడ ఏం జరిగింది? బైబిల్లో క్లియర్గా ఉంది. అతడు అది మనసు మార్చుకున్నాడు. బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. మనసు మార్చుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? ఏంటి? తండ్రి దగ్గరకు. ఏమనుకుంటున్నాడు తెలుసా? మనసు మారిన తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు. ఆ పొగరు, ఆ గర్వం అంతా ఏమైపోయింది? మా అచ్చ తెలుగు తూర్పుగోదావరి జిల్లా భాషలో చెప్పాలంటే మటాష్ అయిపోయింది. దీపావళి టపాస్ అయిపోయింది. ఇంతవరకు ఏ గర్వంతో ఎగిరాడో, ఏ గర్వంతో అతిశయపడ్డాడో, ఏ గర్వంతో తండ్రిని వదిలిపెట్టాడో పందులు పాఠం నేర్పించింది. తర్వాత ఏం జరిగింది? తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత జరిగిన కథ మనకు తెలుసు. గర్వపు పొరలు నీలో ఏంటి?
పడిపోతే సరైన దృష్టిని పొందుకుంటావు. ఆ యొక్క గర్వ పొరలు పడిపోయినాయి. సరైన దృష్టి ఏంటి? తండ్రి ఇంటికి వచ్చాడు. ఆ గర్వపు పొరలు ఉన్నంత వరకు కూడా తండ్రి విడిచిపెట్టి తిరిగాడు. ఇంకో పాయింట్ ఇక్కడ, ఒక్కడే వచ్చాడా? పందుల్ని అన్నీ తీసుకొచ్చాడా? ఏంటి? మనలో ఉన్న ప్రాబ్లం ఇది. నాయన వస్తానా నీ దగ్గరికి నానంటాం, కానీ పందులు కూడా తీసుకొస్తాం. ఏంటి పందులేంటి? దేవునికి అసహ్యమైన కొన్ని క్రియలు, అవి తీసుకొస్తా ఉంటాం మనం. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? ఇంతవరకు ఈ పందులు నాకు చాలా ఫ్రెండ్షిప్ ఇచ్చినాయి, మనుషులు కూడా నన్ను చేర్చుకోలేదు, ఈ పందులు చేర్చుకున్నాయి, ఈ పందులను అందరూ అసహించుకుంటారు, కాబట్టి ఈ పందులు నేను విడిచిపెట్టకూడదు, కాబట్టి తండ్రి దగ్గర పందులు తీసుకెళ్దామని పందులు రండి నా జతను అన్నాడా? లేదు, పందులు వదిలిపెట్టాడు. సో కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి, కానీ నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాలి. కాబట్టి మూడవ రుజువు ఏంటండి? సరైన దృష్టి పొందినటం నువ్వు నిజంగా మారు మనసు పొంది క్రీస్తు బిడ్డగా విశ్వాసిగా ఇక లోకంలో నువ్వు జీవిస్తున్నందుకు రుజువు. నాలుగో చూద్దాం, 18వ వచనం మనం చూద్దాం. 18వ వచనం. అప్పుడే అతని కళ్ళు నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని ఏం చేశాడు? బలపడాను. నువ్వు నిజంగా మారు మనసు కలిగి క్రీస్తు మార్గములో నువ్వు జీవిస్తున్న ఒక వ్యక్తివైతే నీలో నాలో ఉండవలసిన అనుభవం ఏంటంటే బలపడే అనుభవం. ఈ బలపడే అనుభవం గురించి బైబిల్ ఏం చెబుతుంది? 2 వర్సెస్ చూద్దాం త్వరగా. రోమీయులకు రాసిన పత్రిక 4:27 చూడండి ఎవరన్నా ఒకరు త్వరగా. ఇంకొకరు 2 తిమోతి 2:1 కూడా చూడండి. ఓకే, ఇక్కడ ఏముందండి? నా వైపు చూడండి. విశ్వాసం వలన ఏంటి? బలం. అంటే మనకి జీవితాల్లో బలపడిన అనుభవంలోనికి నువ్వు రావాలంటే ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? విశ్వాసం వలన బలం. అబ్రహాముకి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? విశ్వాసం వలన బలం. ఇంకో బలం గురించి చూద్దాం. 2 తిమోతి 2:1. ఓకే, ఇక్కడ ఏంటండి? కృపచేత బలం. విశ్వాసముతో బలం, కృపతో బలం. మనకే బలం? కృపతో బలం లేదు, విశ్వాసంతో అసలే లేదు. ఆ కృపనే మర్చిపోతాం మనం. నువ్వు నిజంగా మారు మనసు పొంది, నిజంగా రూపాంతరము చెంది, నిజముగా రక్షణ పొందిన వ్యక్తివైతే నీలో నాలో కనబడాల్సిన బలం ఏంటంటే విశ్వాసం వల్ల బలం, కృపచేత బలం. అందుకని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, నీ కృప నాకు చాలు. కారణం ఏంటి? ఆ కృపలో అంత బలం ఉంది. ఆ కృప ఇచ్చే బలం ఈ లోకంలో నీకు ఎక్కడ దొరకదు. అందుకని అపోస్తలుడు పౌలు జ్ఞానం కలిగిన వ్యక్తి, దేవుని యొక్క అద్భుతమైన పరిశుద్ధాత్మ వశములోని యొక్క వ్యక్తి. అతను ఏమంటున్నాడంటే నీ కృప నాకు చాలు. కారణం ఏంటి? నేను ఎప్పుడు బలహీనతగా ఉంటానో నీ కృప నన్ను ఏం చేస్తుంది? బలపరుస్తుంది. నీ కృప నన్ను హెచ్చిస్తుందయ్యా. నీ కృప శాశ్వతమైన కృప. కాబట్టి నా యొక్క జీవితంలో ఎలాగుంటాను తెలుసా? నీ కృప చేత నేను బలవంతుడు. తిమోతి, క్రీస్తు యేసు కృప చేత నేను ఎలాగా బలపడ్డానో నా ఆత్మీయ కుమారుడైన తిమోతి నువ్వు కూడా ఏంటంటే అలా బలపడు. నువ్వు సువార్త చెప్పే వాళ్ళని కూడా క్రీస్తు కృప గురించి నువ్వేంచి బలపరచు.
క్రీస్తు నమ్ముకున్న వారిలో ఉండవలసిన రుజువేండి ఇది. నువ్వు నిజంగా రక్షణ పొందావు అనుకుంటున్నావు. నువ్వు ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి. ఈరోజు సీరియస్గా ఆలోచన చేయాలి. ఈరోజు అసలు నిద్ర పట్టకూడదు నీకు. అసలే నిజంగా ఈ వాక్యం వింటే మీకు నిద్ర పట్టదు ఈరోజు. నిజంగా వింటే 2 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జరిగిన కృపచేత ఏ రకంగా ఒక వ్యక్తి బలపరచబడ్డాడు, విశ్వాసం వలన ఒక వ్యక్తి ఏ రకంగా బలపరచబడ్డాడు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ 2 చెప్తాను మీకు నేను. మొదటిది ఏంటంటే, ఒక సేవకుడు ఉన్నాడు. ఆ యొక్క సేవకునికి భార్య, ఆమెకు పార్కిన్సన్ అనే వ్యాధితో ఆమె బాధపడుతుంది. ఏంటంటే పార్కిన్సన్ వ్యాధి. అదేంటంటే ఇలాగే ఉంటాయి, కనురెప్పలు వేసుకో, ఇలాగ ఉంటుంది అంతే. నిద్ర లేదు, ఏం లేదు, అంతే. కనురెప్పలు మూతపడవు. అది భయం. ఆమె చూసినప్పుడల్లా ఆయనకి ఏంటంటే ఒక బాధ. కూతురు యూకేలో ఉంటుంది. కూతురు మనవరాలు ఇద్దరు కూడా కలిసి తమ తల్లిని చూడాలని యూకే నుంచి ముంబై వచ్చాడు. ముంబైలో వాళ్ళ ఇల్లు. అది దీపావళి సీజన్. వచ్చి అమ్మని చూశారు. ఈ ఇద్దరు కూడా ఏదో పని పైన వాళ్ళు కిందకి వెళ్తున్నారు. కిందకి వెళ్తే అక్కడ భయంకరమైన క్రాకర్స్ వచ్చేసినాయి. ఆ క్రాకర్స్ ఏంటంటే చాలా పొడుగాటి క్రాకర్స్. అది ఇక్కడ కూడా పెడతారు కదా. అది క్రాక్ అయిన తర్వాత భయంకరమైన పొగ వచ్చేసింది. ఆ పొగ వలన వీళ్ళకి తెలియదు. కారణం ఏంటంటే వాళ్ళు యూకేలో ఉంటున్నారు. ఈ పరిస్థితి ఏం తెలియదు వాళ్ళకి. మిగతా వాళ్ళందరూ దూరంగా ఉన్నారు. వీళ్ళు పాపం తెలియదు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ పొగ ఏం చేసిందంటే వాళ్ళ చుట్టూ పట్టింది. శ్వాస ఆడకుండా ఆ యొక్క తల్లి తర్వాత బిడ్డ అక్కడికక్కడ చచ్చిపోయారు. జరిగిన సంఘటన. తండ్రి వింటున్నాడు. 3rd ఫ్లోర్లో 4th ఫ్లోర్లోనో తండ్రి ఉన్నాడు. తన కూతురు చెప్తుంది, డాడీ మీరు రావద్దు, ఏదో అపాయం జరుగుతుందని డాడీ పరిగెత్తుకొస్తుంటే అమ్మాయి చెప్పింది, డాడీ మీరు రావద్దు అంది. అదే ఆఖరి పలుకు. ఏమైపోయారు? ఇద్దరు కూడా చచ్చిపోయారు. ఒక్కసారి ఆలోచన. ఆ పరిస్థితి. భార్య చూస్తే భయంకరమైన వ్యాధి, ఒకే ఒక కుమార్తె. తల్లిని చూసేదానికి వచ్చింది. ఏమైపోయింది? ఇది తెలిసి ఆ సంఘస్థులు వచ్చారు. ఆ రోజు ఈవినింగ్ ఒక సువార్త కూడికలో ఈయన ప్రసంగం చేయాలి. నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నంటే, మనసు మారిన వాడిలో ఎలాంటి యాటిట్యూడ్ ఉంటుందని చెప్పేదానికి ఒక నిదర్శనం ఇది. ఈవినింగ్ 6 o'clockకి ఒక కూడికలో ఈ సేవకుడు ఏం చేయాలి? ప్రీచ్ చేయాలి. అందరూ వచ్చారు. పరిస్థితి చూశారు. బాధపడ్డాడు తండ్రిగా. అభం శుభం తెలియని నాకు చిన్న బిడ్డ చచ్చిపోయింది. యూకేలో ఉన్న తండ్రి ఒంటరి వాడయ్యాడు. టోటల్. కానీ మనసును దిటో చేసుకున్నాడు. వచ్చారు. టైం 5 o'clock. 6 o'clock కూడికి వెళ్ళాలి. అప్పుడు ధైర్యం చేసి కొంతమంది వచ్చి, సార్ ఆ కూడికను మనం పోస్ట్పోన్ చేద్దాం. ఏం చేద్దాం? పోస్ట్పోన్ చేద్దాం. కారణం ఏంటంటే ఇది జెన్యూన్ రీజన్ కదా. ఎందుకంటే మీరు అనుకున్న పరిస్థితుల్లో ఉన్నారు. మీరు పోస్ట్పోన్ చేద్దాం. నాలాంటి పాస్టర్ అయితే ఒప్పుకునేవాడు. కానీ నాలాంటి వాడు కాదు ఆయన. దేవుని యొక్క కృప యందు విశ్వాసం ఉంచిన సేవకుడు. ఆ కృప ఆయన బలపరిచింది. ఆ కృప బలపరిచింది కాబట్టి ఆయన ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు ఎలాగా మనం భూస్థాపన చేయట్లేదుగా, ఏం చేయట్లేదుగా, ఇక్కడుండి ఏం చేద్దాం? ఏం చేద్దాం? గుడికి వెళ్దాం.
కొడుక్కి వెళ్ళాడు, కొడుకుని అద్భుతంగా జరిగించాడు. అక్కడ కొన్ని ఆత్మలు రక్షించబడ్డాయి. ఇంతకు ముందు దేవుడు ఆయన వాడుకున్న దానికంటే గొప్పగా అక్కడ వాడుకున్నాడు. దేవుని కార్యం చేశాడు. కారణం ఏంటి? నన్ను గణపరిచిన వాణ్ణి నేనేం చేస్తాను? కనపరుస్తాను. ఈ స్థితిలో కూడా నిజమైన శిష్యుడిగా నువ్వేం చేసావు? ప్రవర్తించావయ్యా. నువ్వు నిజంగా మారు మనసును పొందినవాడువు. నువ్వు నిజంగా మనసు మార్చుకున్న వ్యక్తివి కాబట్టే ఈ పని నువ్వు చేయగలిగావు. మనం మనసు మార్చుకోలేదు కాబట్టి ఈ పనులు మనం చేయలేకపోతున్నాం. తేడా అదే. ఆయన మారు మనసు పొందాడు, ఆయన బాప్తీసం పొందాడు. మనం మారు మనసు పొందాం, మనం బాప్తీసం పొందాం. కానీ మనకి ఆయనకున్న తేడా ఏంటి? అప్పుడు ఆయన మెసేజ్ ఈ వాక్యంతో స్టార్ట్ చేశాడు. క్రీస్తు కృప నన్ను ఏం చేస్తుంది? బలపరుస్తుంది. నేను ఇక్కడ నిలబెట్టింది క్రీస్తు కృప. శారీరకంగా నేను, మానసికంగా నేను కుంగిపోయాను నేను. కానీ ఆ కృప నన్ను ఏం చేసింది? బలపరిచి మీ మధ్య ఏం చేసింది? నిలబెట్టింది. కృపలో ఉన్న ప్రత్యేకత అదండి. గట్టిగా చెప్పలు కొడదాం. ఇంకొక ఎగ్జాంపుల్, ఇది లైవ్ ఎగ్జాంపుల్. ఇది ఒక సేవకుని జీవితంలో జరిగింది. నిజంగా సేవ చేసేవాడి జీవితంలో జరిగింది. కూతురికి లేక లేక పుట్టింది. ఆ కూతుర్ని చాలా మంచిగా చదివించాడు. ఆ కూతుర్ని పెళ్లి వయసు వచ్చింది. పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత వేరే ఊరిలో పెళ్లి జరిగింది. ఆ రోజు ఈవినింగ్, నెక్స్ట్ రోజు పెళ్ళైన నెక్స్ట్ రోజు వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేశాడు? రిసెప్షన్ పెట్టుకున్నాడు. సో మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఈ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను మాత్రం ఫ్లైట్లో వాళ్ళు టికెట్స్ బుక్ చేశారు. ఆ రోజు ఈవినింగ్ రిసెప్షన్ అయితే మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేశారు. వాళ్ళు 11 o'clockకి వచ్చేయాలి. తర్వాత ఈవినింగ్ 6 o'clockకి రిసెప్షన్. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోనని ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందో తెలుసా? వాళ్ళెక్కిన ఫ్లైట్ ఆకాశంలో పేలిపోయింది. ఈ కట్టుకథలు కాదు, జరిగిన వాస్తవాలు, సంగతులు. ఏమైంది? ఆకాశంలో ఫ్లైట్ పేలిపోయింది. ఫ్లైట్లో ఉన్న అందరూ చచ్చిపోయారు. రిసీవ్ చేసుకున్న దానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు తండ్రి. ఎయిర్లైన్స్ వాళ్ళు ఫోన్ చేశారు. ట్రాజడీ. రిసెప్షన్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శవాలు కూడా దొరకట్లా. తను ఆదరించే వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆయన ఎలాగ ఆదరించాలో అర్థం అవ్వట్లేదు ఎవరికి. ఏం చెప్పాలి? ఏ రకంగా ఆదరించాలి? ఈయన ఏ రకంగా బలపరచాలి? అప్పుడు విశ్వాసం వలన ఆయన బలం పొందుకున్నాడు. ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసా అండి? ఈ శారీరక ఇంటికి రావాల్సిన నా కూతురు, అల్లుడు పరమతండ్రి ఇంటికి వధూవరులుగా వెళ్ళగలిగారు. ఆమేన్. ఇక స్టేట్మెంట్ ఎలా ఇవ్వగలిగాడండి ఆయన? ఆ స్టేట్మెంట్ ఇచ్చేదానికి ఆయనకి ఎలాంటి బలం వచ్చిందండి? కారణం విశ్వాసం. ఏంటా ఇక విశ్వాసం? పరమతండ్రి ఇంట్లో వాళ్ళు వెళ్ళారు. అది నాకు సంతోషం. భార్యాభర్తలుగా ఇద్దరూ కలిసి పరమతండ్రి ఇంటిలోనికి అడుగుపెట్టారు. ఈ భూలోక తండ్రి ఇంటికి రాలేకపోయినా పరలోక తండ్రి ఇంటిలోనికి అడుగుపెట్టారు. అది నాకు సంతోషం. ఆలోచించాలి.
మనకున్న కొన్ని కొన్ని పరిస్థితుల్లో మన విశ్వాసం ఆలోచించేద్దాం. చాలామంది మనం ఏమనుకుని తెలుసా, నా కర్మండి, బాప్తీసం పొందినప్పటి నుంచి శోధనలే, కష్టాలే, చిక్కులే, చికాకులే, కర్మండి అనే నిజంగా మారు మనసు పొందని క్రైస్తవులుగా చలామణవుతున్న వారికి నోట్లోంచి వస్తున్న మాటలు ఇవి. నిజంగా మారు మనసు పొంది క్రీస్తు యొక్క రక్షణను స్వీకరించిన వారి నోటి వెంబట రావాల్సిన మాటలేంటో తెలుసా? ఆ సేవకుడు మాట్లాడిన మాటలు. కారణం ఏంటి? కృప మనల్ని బలపరుస్తుంది. ఆ మొదటి ఇన్సిడెంట్లో విశ్వాసము ఈ సేవకుడిని బలపరిచింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎన్ని చెప్పాను ఇంతవరకు? 4 చెప్పాను, 7 చెప్పాలి యాక్చువల్గా. టైం అయిపోయింది, 8:30 అవుతుంది. సో కాబట్టి నేను మిగతా 3 దేవునికి చిత్తమైతే, దేవునికి రాకడాల్సిమైతే నెక్స్ట్ వీక్కి నేను వాటిని షిఫ్ట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళా హడావిడిగా చెప్తే ఇది బాగాదే. ఇదేంటంటే మిడ్ వీక్ సర్వీస్ ఏంటంటే ఒక అద్భుతమైన, అందుకనే 7:15 నుంచి 8 గంటల 30 నిమిషాలు, 1:15 నిమిషాలు నిజంగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినటం, అలాగే ఈ సంఘంలో ఇలాంటి కార్యక్రమం జరిగించటం దేవుడిచ్చిన యొక్క ధన్యతగా మనం భావిద్దాం. ఆమెన్, ఆమెన్. సో కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న అంశాలు: మనసు మార్చుకొని నూతనమై రూపాంతరం పొందేవారు శిష్యులు. ఓకే, ఆ మనసు మారి రూపాంతరము చెందిన జీవితాల్లో కనబడే రుజువులేంటి, లక్షణాలు ఏంటి? దాంట్లో మొదటిదేంటి? ప్రార్థనా జీవితం. రెండోది, దేవుడు ఎందుకు నిన్ను పిలిచాడో ఆ ఏర్పాటులోని ఉద్దేశాన్ని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఒక ప్రశ్న ఎప్పుడు మనం అడగాలి, నాయన ఈరోజు నువ్వు నాకు ఇచ్చావు, ఈరోజు నీ కోసం నేను ఏం చేయాలి? దట్స్ ఇట్. అప్పుడు ఉద్దేశం తెలుసుకున్నట్టు. అప్పుడు దేవుని యొక్క మహిమ కోసం నువ్వు ఏదైనా చేస్తావు, దేవుని సంతోషపెట్టే రకంగా ప్రవర్తిస్తావు. మూడవది, సరైన దృష్టి పొందటం. సరైన దృష్టి పొందాలంటే పొరలు రాలి. చాలామందికి పొరలు రాకపోవటం వలన సరైన దృష్టితో చూడకుండా లోక దృష్టితో, తమ దృష్టితో చూస్తున్నారు. సంఘాల్లో ఉన్నారు, సమాజాల్లో ఉన్నారు, క్రైస్తవ పేర్లు ఇక్కడ పెట్టుకొని చాలా మౌనవుతున్నారు. కానీ దేవుడు ఏం నేర్పిస్తున్నాడు మనకి? నీలో ఉన్న పొరలు రాలాలి. ఏం పొరలు? పాప పొరలు రాలి. మారు మనసు పొందితే ఇంక పాపం ఉండదు. ఇంక పాపం అసహించుకుంటావు, పెంటగా ఎంచుకుంటావు, సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటావు, దాన్ని చూస్తేనే అసహించుకుంటావు, దానివైపు ఆలోచనకి వెళ్తా నీకు. కానీ మనకేంటంటే కుక్క పంది మన జీవితాలు. కుక్క కక్కుద్ది, మళ్ళీ దాన్ని తింటుంది. పంది బురదలో పోలుతుంది, మళ్ళా శుభ్రపడిచిన మళ్ళీ తోలుతుంది. మారు మనసు లేని జీవితాలు. సరైన దృష్టి పొందటం. పాప పొరలో రాలిపోవాలి, డబ్బు పొరలో రాలిపోవాలి, గర్వ పొరలో రాలిపోవాలి. ఇంకా నీకు ఇంకే పొరలు ఉన్నాయో అని రాలగొట్టేద్దాం. పెద్ద లిస్ట్ ఉంటుంది, పెద్ద లిస్టు. అమ్మో. తర్వాత బలపడిన అనుభవం. ఏం బలపడాలి? దేవునిలో బలపడాలి. దేవునిలో బలపడేదానికి నీకు నాకు ఉపయోగపడేదేంటి? దేవుని యొక్క కృప, దేవుని యొక్క విశ్వాసం నిన్ను ఏం చేస్తుంది? అంతే. ఇంక మిగతా లోకం వాళ్ళు బలం ఏంటి? మనుషుల వాళ్ళకి బలం, మిగతా బలం
నువ్వు మనసు మార్చుకున్నట్లయితే దేవుడే నా బలం. పాట మాత్రం పాడతాం, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అబ్బో, యాక్చువల్గా ఇద్దరు సేవకులు ఈ పాట పాడేదానికి అర్హులు. నేను చెప్పాను కదా ఇంతవరకు, ఆ ఇద్దరు సేవకులు నిజంగా బహుశా అప్పుడు ఆ పాట లేదు, ఇప్పుడు వచ్చింది ఆ పాట. పాట ఉండేది, యెహోవా నా బలమా, బహుశా అది పాడుకుని ఉంటారు వాళ్ళు. సో కాబట్టి బలపడిన అనుభవం, విశ్వాసం వల్ల బలం, కృపయందు బలం. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఏం చేద్దాం? ఏదైనా జరిగిందనుకో, ఏం చేద్దాం? మనం అనుకున్నాం, అతను అనుకున్నాడు ఆ సేవకుడు రిసెప్షన్ గ్రాండ్గా చేద్దామని చెప్పి. ఏమైంది? ఓవర్, అన్ఎక్స్పెక్టెడ్. అలాంటి పరిస్థితుల్లో విశ్వాసంతో మనం బలపడాలి, కృపతో మనం బలపడాలి తప్ప ఇక లోకంలో మిగతా వారిలాగా మనం ఏం చేస్తాం? బలహీనులు అయిపోతున్నాం. బలహీనులుగా జీవించేదానికి కాదు దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నది, బలమైన వారిగా జీవించేదానికి. ఆ బలం ఎక్కడొస్తుందో తెలుసా? క్రీస్తులో మాత్రం బలం వస్తుంది. ఈ లోకం నీ బలాన్ని తీసేస్తుంది. ఈ లోకం నీకు మనుషులు నిన్ను బలహీనులుగా చేస్తారు, కానీ నా యేసయ్య నన్ను ఏం చేస్తాడు? బలపరుస్తాడు. కాబట్టి ఇక 4 రుజువుల గురించి ఆలోచించేద్దాం. నెక్స్ట్ మిడ్ వీక్ వరకు ఆలోచన చేయండి. నేను రక్షణ పొందాను చెప్తున్నాను, బాప్తీసం పొందాను అనుకుంటున్నాను. నేను పరలోక రాజ్యంలో నేను వెళ్ళాలని ఆశ నాకుంది. అయితే ఈ రుజువులు నీలో కనపడాలి. పేరుకు మాత్రమే కాదు, క్రైస్తవుడిగా ఉండటం, క్రీస్తు లక్షణాలు మనకు జీవితాల్లో కలిగి ఉండాలి. అలాంటి రుజువులు కలిగేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.